అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అంటే యాక్చువల్‌గా నేను విన్నది ఏందంటే, మీరు డైరెక్టర్ అవుతున్నప్పుడు ఈ సినిమాకే మహేష్ బాబుని ఇస్తాను అని సురేష్ బాబు గారు మీకు మీకు చెప్తే తరుణ్ కావాలని మీరే అడిగారంట. ఎందువల్ల? ఇస్తానని ఏం కాదు. ఆ! ఒక కథ చెప్పాక ఆ! మహేష్ బాబు బాగుంటాడు ఈ క్యారెక్టర్కి అని అన్నాడు ఆయన. ఆ! సో మహేష్ బాబు బాగుంటాడని ఆయనకు అనిపిస్తే, ఆయన ప్రయత్నిస్తే మహేష్ బాబుని తీసుకురావటం అనేది కష్టమేం కాదు వాళ్ళకి. అవును. కాకపోతే మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు ఆయన. సార్. బిజీగా ఉన్న హీరో టక్కన కమిట్మెంట్స్ వదిలేసి మనకు రావటానికి 1.5-2 సంవత్సరాల్లో పట్టేస్తుంది. ఓకే. అప్పటికే నా కెరీర్ లేట్ అయింది, 3 సినిమాలు చేసాం, ఇంకా ఏంటి చేయట్లేదు డైరెక్షన్ అనే మూడ్లో ఉన్నాను నేను. అప్పుడు ఏమన్నానంటే, కథ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వే కావాలి హిట్ అయింది కదా, తరుణ్ని పెట్టుకుందాం, తరుణ్ అయితే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి అని అంటే, సరే అయితే నువ్వు వెళ్ళి మాట్లాడు అని అంటే, నేను మాట్లాడే రోజారమణి గారి వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి కథని వెంటనే చాలా బాగుందని చెప్పి అలా అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మహేష్ బాబుని ఇస్తానంటే వద్దనే అంత ఎవరు ఉండరు కదా, అంత పొగరు ఎవరికి ఉండదు కదా, సార్. లేట్ అవుద్దనేదే మెయిన్. ఓకే. ఓకే. అండ్ యాక్చువల్‌గా మీకు ఇప్పుడు ఆకలేస్తుంది, నువ్వు ఒక వారం రోజులు పోయాక బిర్యానీ పెడతాను అంటే వద్దొద్దు ఇప్పుడు ఆవకాయ పెట్టండి నెయ్యి వేసుకు తినేస్తాను అంటాం కదా, కరెక్టే, అది కరెక్ట్ డెసిషనే. ఆ టైప్లో ఆ డెసిషన్ అనమాట. యాక్చువల్‌గా ఆర్తి అగర్వాల్ అంటే నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మన సినిమాలో డ్రెస్ సెన్స్ లేదని చెప్పి తరుణ్ టీజ్ చేస్తాడు. తను మిర్రర్ ముందుకెళ్ళి పట్టు పావడ వేసుకొని ఆ రాణి కలర్ పింక్ కలర్ అది వేసుకొని అద్భుతంగా ఉంటారు. అంటే చూడడానికి కళ్ళకి పండగలాగా ఉంటారు అనమాట లుక్. చాలా బాగా చూపించారు ఆర్తి అగర్వాల్ మీరు. ఆమెని ఎలా కాస్ట్ చేశారు? ఆ సినిమాలో ఆర్తి అగర్వాల్‌తో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కాస్త చెప్తారా? అంటే యాక్చువల్గా మేము హీరోయిన్గా అనుకున్నది మంజుల గారు అమ్మాయి శ్రీదేవి. సార్. నేను మెడ్రాస్ వెళ్ళాను, ఆ అమ్మాయికి కథ చెప్పాను, అమ్మాయికి నచ్చింది, సో చేస్తానంది, అన్నీ అయినాయి. సురేష్ బాబు గారు ఏం చేశాడంటే, ఆయన ఎప్పుడు ప్రాజెక్ట్కి ఎలాగ వాల్యూస్ తీసుకురావాలి, ప్రాజెక్ట్ని ఎలాగ క్రేజ్గా బయట వాళ్ళు మాట్లాడుకోవాలి అనే యాంగిల్లో ఆలోచిస్తాడు ఆయన. అంటే మార్కెటింగ్ స్కిల్స్ అనమాట. మేము అన్నీ ఓకే చేసుకున్నాక ఓ రోజు పిలిచాడు నాకు. పిలిచి, నువ్వు నాకు నచ్చావు, సూపర్ హిట్ అయిపోయింది, ఆర్తి అగర్వాల్ మళ్ళీ ఎవరికి దొరకదు, ఇప్పుడు మన చేతిలో ఉంది, సెకండ్ ఫిల్మ్ కూడా మనకి అగ్రిమెంట్ ఉంది, మన సినిమాలో అయితే ఎలా ఉంటుంది అంటావా అని అంటే, చాలా బాగుంటుంది బాబు అని. సో అలా క్యాష్ చేశారు. మిమ్మల్ని అడిగారు? అడిగాడు. అడిగి అదే మామూలుగా అడగటం అంటే మనం నో అనేది ఏమి ఉండదు, బట్ డైరెక్టర్గా నాకు చెప్పాలి కదా, నేనే ఇప్పుడు ఆ అమ్మాయితో సీన్స్ అన్ని చేయించుకోవాలి. అప్పుడు అదే నువ్వు ఫస్ట్ టైం కదా, ఆ అమ్మాయికి తెలుగు రాదు, నువ్వు ఓకే అంటున్నావు కాబట్టి మన గెస్ట్ హౌస్లో ఉంటుంది, సీన్స్ అన్నీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఎలా చేస్తావు చూడు అని అంటే, అప్పుడు రోజు నేను ఈవినింగ్ వెళ్ళి 1 గంట అమ్మాయితో కూర్చుని సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఎలా చెప్పాలో చెప్పి తెలుగు డైలాగులు నేర్పేవాడిని అక్కడ పెట్టి తెలుగులో మాట్లాడించి అలా చేస్తాం. సార్, మొత్తం ఈ ప్రాసెస్లో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా ఆర్తి అగర్వాల్తో మీది? సెట్లో కానీ మేకింగ్ ప్రాసెస్లో కానీ? ఆర్తి అగర్వాల్ అంటే జనరల్గా సినిమా అన్నాక హీరో హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ కానీ కొంచెం క్లోజ్నెస్ సీన్స్ కానీ అన్నీ ఉంటాయి. అవి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు అగర్వాల్ అని. అతను ఏంటంటే కమర్షియల్ యాంగిల్లో డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవటం అనేది ఒక పార్ట్ అయితే, సెంటిమెంటల్గా కూతుర్ని కాపాడుకోవాలి, కొంచెం కూతుర్ని ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు అనేది ఉండేది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ పరంగా జస్టిస్ చేయాలి, ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలి కాబట్టి చేయాలి అనేది ఈ అమ్మాయికి ఉండేది. సో వాళ్ళిద్దరికి ఏముంది అనేది పక్కన పెట్టేస్తే, డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మాకు కానీ నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలి అనే దానికోసం మెల్లిగా ఆయన్ని డైవర్ట్ చేసి
ఇంకో కారులో రమ్మని, ఆ ఉమ్, కార్ డ్రైవర్ని ఒక గంట లేట్గా తీసుకురా అని చెప్పి ఆ లోపు ఆ సీన్ అవగొట్టి అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీ అయ్యి తరుణ్ హ్యాపీ అయ్యి ఉమ్, మా యూనిట్ అంతా బలి చేశారండి, అతను ఉంటే చైన్ ఒకటి సీను అది ఇదని ఉమ్. అలాంటిది ఒకటి జరిగింది. ఇది కూడా ట్రబుల్ షూటింగే. తర్వాత ఎందుకో వాళ్ళిద్దరి మధ్యన చిన్న క్లాష్ వచ్చింది. సార్. క్లాష్ వచ్చి వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. ఉమ్, అప్పుడు కరెక్ట్గా మేము అవుట్డోర్ షూటింగ్ రాజమండ్రి వెళ్తున్నాం. నిండు గోదావరి కదా సాంగ్. ఆ సాంగ్ చాలా ఇష్టపడి రాయించుకుని చేయించుకున్న సాంగ్. సార్. దాంట్లో వీళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి, వీళ్ళిద్దరు ఫుల్ ఒకరినొకళ్ళు అర్థం చేసుకొని ఇన్వాల్వ్ అయ్యి పర్ఫామ్ చేయాలి అనేది నా ఫీలింగ్. వాళ్ళ ప్రేమ కూడా ఆ సీన్ ముందే పండి ఉంటుంది. ఉంటుంది అని అందుకుని మేము లక్కీగా ముగ్గురం కలిసి ఒకే ట్రైన్లో వెళ్ళాం రాజమండ్రి. హీరో హీరోయిన్ మీరా? ఆ, ఒకే ట్రైన్లో ఒకే కూపేలో. ఉమ్, సో వాళ్ళిద్దరిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి మాట్లాడుకునేలా చేసి ఉమ్, రాజమండ్రి వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు క్లోజ్ అయిపోయారు. ఉమ్. ఆ సాంగ్ స్క్రీన్ మీద అద్భుతంగా వచ్చింది. వచ్చింది. కులశేఖర్ గారు అనుకుంటాను అది రాసి. కులశేఖర్ రాసి అవును. అండ్ ఆర్పి పట్నాయక్ గారి పాటలు కూడా చాలా ప్లస్ అయింది సినిమాకి. బాగా మ్యూజిక్. బాగా ఆ సినిమాకి అన్నీ కుదిరినాయి. సార్. కథ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్, పబ్లిసిటీ డిజైన్స్తో సుద్దా అన్నీ కుదిరినాయి. ప్రొడ్యూసర్ ప్రమోషను. మీరు కూడా ఒక పాట రాసినట్టున్నారు. తర్వాత రాశారా సార్ ఏ పాటలున్నా? అంటే నేను ఇంకా ఆఫీసులకి వెళ్ళి నేను పాటలు రాస్తాను అనే ప్రొఫెషనల్లో టైప్ కాదు, కానీ ఇన్హెరెంట్ నాలో ఏదో ఉంది. ఉమ్, అది కథ రాస్తే కథ మీద ఉంటుంది, డైలాగ్స్ అప్పుడు డైలాగ్స్లో కూడా నేను ఆలోచిస్తాను. అలాగా ఒక హీరో హీరోయిన్కి మధ్యలో ఆ అమ్మాయి ఫీలింగ్స్ మీద ఇలా ఉంటే బాగుంటుంది అని రైటర్కి చెప్పడానికి ఒక ఫైల్ తయారు చేసుకున్నాను. ఉమ్. ప్రతి సాంగ్లో ఇది మ్యాటరు, ఈ మ్యాటర్ రావాలని. అది ఆర్పి పట్నాయక్ నచ్చి వెంటనే ట్యూన్ చేశాడు. సార్. సురేష్ బాబు వాళ్ళకి పంపిస్తే 4 ట్యూన్లలో ఇది బాగుంది, ఈ పాట లిరిక్స్ కూడా బాగున్నాయి ఉమ్, అని అనగానే ఆర్పి వచ్చి చరణాలు కూడా మీరే రాసండి అని చెప్పి ఫోర్స్ చేస్తే రాశాను. అది ఎలా ఎలా ఏదో ఏదో అయిపోతుంది, ఎదలో ఏదో మొదలైంది ఆ ఓకే. పాట. ఓకే. ఎలా ఎలా అనేది చంద్రబోస్ గారు రాశాడు. ఓకే. అది కూడా సీక్వెన్స్ మొత్తం మ్యాటర్ రాసుకుని ఆయనకి ఎక్కడో ఫోన్లో ఉన్నప్పుడు చెప్పా. ఉమ్, పొల్లాచిలోనే ఎక్కడో ఉన్నాడు, ఇలాగ పాట రాయాలి బోస్ గారు అంటే, సిచ్యువేషన్ ఏంటి కాశీ గారు, నేను మళ్ళీ అక్కడికి వచ్చే లోపు ఆలోచించుకుంటాను అని అంటే, ఏం లేదు ఇప్పుడు మన మనసులో ఉన్నది వెళ్ళి చెప్పాలని ట్రై చేస్తాము, ఇప్పుడు చెప్పలేక నీళ్ళు నవ్వులుతూ కాళ్ళతోటి ఇలా అనుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాము. అలాంటి ఫీలింగ్లో హీరోయిన్ తను ప్రేమించిన ప్రేమని హీరోకి ఎలా చెప్పాలని తపన పడడమే సాంగ్ అన్నాను. ఉమ్. వచ్చేసింది, అద్భుతంగా ఉన్న సిచ్యువేషను, మీరు వచ్చేటప్పుడు చూడండి అదర్ కూడా వేస్తాను అది ఇది అని చెప్పి ఎలా ఎలా తెలుపును అనే పాట అదిరిపోయింది సాంగ్. చాలా కాలేజీల్లో సార్ అంటే కాలేజీలో ఫెస్టులు జరుగుతుంటాయి కదా, వాటిల్లో అమ్మాయిలు డ్యాన్స్ వేసే అంటే ఈ పాట లేకుండా అమ్మాయి ఆ ఫెస్ట్లో ప్రతి కాలేజీలో ఈ పాటకి డ్యాన్స్ వేసేవాళ్ళు అమ్మాయిలు. ఎందుకంటే ప్రేమను ఎలా వ్యక్తపరచాలనేది అబ్బాయిలకి చాలా పాటలు ఉన్నాయి, అవును, అమ్మాయిలకి ఎక్కువ పాటలు లేవు. సో చాలామంది లేడీస్ ఈ సాంగ్ని ఓన్ చేసుకున్నారు. అవును సార్. అది యాక్చువల్గా మీరు కళ్యాణ్ రామ్ గారిని పరిచయం చేసే ముందు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను, కరెక్ట్ కాదో చెప్పండి. హరికృష్ణ గారు మీతో చాలాసేపు కూర్చొని మాట్లాడారంట, బాబు లాంచింగ్ నీ చేతుల్లో పెడుతున్నాను, నీదే బాధ్యత, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పేసి చాలాసేపు మాట్లాడారంట మీతో, నిజమేనా? అంటే అలా ఏం లేదు, హరికృష్ణ గారు చాలా జోవియల్. ఇప్పుడు వాళ్ళకి ఉషా కిరణ్ బ్యానర్ ఉంది, ఉషా కిరణ్ వాళ్ళు మంచి డైరెక్టర్నే సెలెక్ట్ చేసుకుంటారు. నాకు అప్పుడు సూపర్ హిట్ ఉంది, అవును అవును. అంత డిస్కషన్ ఏం జరగలేదు, కానీ కథ చెప్పడానికి వెళ్తే అన్నీ మీరు చూసుకుంటారు కదా, ఏముంది మేము కథ డిసైడ్ చేసేది అనే ఇది ఇచ్చారు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు ఒక కొత్త అబ్బాయిని పుసుకునలా నమ్మేసాము చేసాము అంటే గొప్ప, కానీ ఆల్రెడీ సూపర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాము,
నువ్వు లేక నేను లేను. అప్పుడు ఆటోమేటిక్‌గా నమ్మకం ఉంటది కదా! అవును. అది నమ్మే ఆ! మీ పేరు మీరు ఫైనల్ అవ్వంగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ ఆ! అయ్యారంట. ఫీల్ అయ్యారు. తర్వాత ఆయనతో నా రిలేషన్ చాలా బాగుండేది. హ్మ్. సినిమా తర్వాత కూడా చాలా కలిసాము. మా గృహప్రవేశానికి వచ్చాడాయన. సార్. వాళ్ళ ఫ్యామిలీ బాలయ్య బాబుతోటి బాగా నా జర్నీ ఎక్కువ. అయ్యో! చాలా సినిమాలు చేశారు. తర్వాత రామకృష్ణ బాబు గాని, మోహన్ కృష్ణ గారు గాని, హరికృష్ణ గారు గాని వీళ్ళందరూ కూడా ఫోన్ చేస్తే ఫోన్ తీసి మాట్లాడేలాగా అంత క్లోజ్‌నెస్ ఉంటది. సార్ ఇక్కడ మీ జర్నీ కాస్త ఆపుదాము. నేను ప్రెజెంట్ ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడుగుతాను. ఇప్పుడు ప్రతి ఫీల్డ్‌లో సార్ అంటే మీడియా గాని, సాఫ్ట్‌వేర్ గాని ప్రతి ఫీల్డ్‌లో ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దాని మీద అవగాహన రావడం అత్యవసరం అయిపోయింది. అవును. ఒక ఫిల్మ్ మేకర్‌గా మీరు చెప్పండి. ఇప్పుడున్న ఈ జనరేషన్ ఈ డైరెక్టర్స్ గాని, లేకుంటే కో డైరెక్టర్స్ గాని, ఎవరైనా మేకర్స్ ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలి? అండ్ మీరు ఎలా అప్‌డేట్ అయ్యి ఉన్నారు ఏఐ విషయంలో? అంటే సమాజంలో అభివృద్ధి అనేది మనకు ఎలా కనపడద్దంటే ఉన్న సిస్టమ్స్‌ని అప్డేట్ చేసుకొని, ఇంకా కొత్తవి వచ్చి ఇన్నోవేట్ చేసి టెక్నాలజీని బాగా అడాప్ట్ చేసుకుని ముందుకెళ్తా ఉంటే అది డెవలప్మెంట్ కింద కనిపిస్తుంది. హ్మ్. సో సినిమా మేకింగ్లో కూడా ఎన్నో సిస్టమ్స్ ఎక్విప్మెంట్లో కానీ, కెమెరాల్లో కానీ, ఎడిటింగ్లో కానీ చాలా వచ్చినాయి. మనం అప్డేట్ అవుతూ వచ్చాం. సార్. తర్వాత ఫస్ట్ ఆప్టికల్ వర్క్ అనేవారు. మన ల్యాబ్లో చేసేవారు ఆప్టికల్ వర్క్ అని. దాని తర్వాత గ్రాఫిక్స్ అని వచ్చినాయి. హ్మ్. తర్వాత విఎఫ్ఎక్స్ ఇలాగా వీటిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఏఐ. సార్. నా ఉద్దేశం దాన్ని మిస్యూజ్ చేయకుండా హ్మ్. పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. భవిష్యత్తులో అది ఏ రేంజ్కి వెళ్తుందంటే యాక్టర్సే లేకుండా మనం సినిమా తీసేయచ్చు అనే రేంజ్లో ఉంటుంది. అవునా? దానికి ఉదాహరణ నేను చెప్తాను. రీసెంట్గా తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్లో బ్రహ్మానందం గారిని, దాంట్లో నేను కల్చరల్ కమిటీ చైర్మన్, సార్. బ్రహ్మానందం గారిని సన్మానిద్దామని చెప్పి అని అంటే ఇన్వైట్ చేయడానికి వెళ్ళాం. ఆయన నిజంగా నా మీద ప్రేమతో నేను వస్తాను అని చెప్పి వచ్చాడు ఆయన. ఆయన ఒప్పుకున్న కాడి నుంచి రావడానికి మధ్యలో ఆయన చాలా హ్యాపీ చేయాలి. సన్మానం అనగానే ఉంది, షాల్వాలు కామను, దండలు కామను, గజమాలు వేస్తారు, ఏదో మైక్ దగ్గర పొగుడుతారు, ఏదో ఏవి కట్ చేస్తారు. అవన్నీ ఆయన ఇవన్నీ చూసినాయి కదా! చూసినవి పెద్ద ఆయన ఏం ఇంప్రెస్ అవుతాడు హ్మ్. అనే యాంగిల్లో ఆలోచించి కొత్తగా చేయాలి అని చెప్పేసి తపన పడి హ్మ్. ఒక థాట్ వస్తే ఆ థాట్ని బేస్ చేసుకుని, ఆ థాట్ ఏంటంటే స్వర్గంలో ఉన్న హ్మ్. కమీడియన్స్ అందరూ కూడా హ్మ్. బ్రహ్మానందం గారిని పొగుడుతూ హ్మ్. ఆశీస్సులు ఇస్తూ విషెస్ ఉగాది శుభాకాంక్షలు చెప్పి చేస్తే అక్కడున్న జంజాల్ గారు నాకు చాలా గర్వంగా ఉందయ్యా, బా! పాత హాస్యనటులు అందరూ కూడా నిన్ను మెచ్చుకుంటుంటే ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి వాళ్ళ ఆశీస్సులు గులాబీ రేకుల్లాగానో అక్షంతలాగో పైనుంచి వేస్తూ ఉంటే బ్రహ్మానందం గారి మీద పడి ఆయన దండం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఐడియా వచ్చింది. వింటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి సార్. అది చేశాను నేను ప్రాక్టికల్గా. ఏఐలో చేసారా? చేస్తే ఆ! ఆ సన్మానంలో ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుని, కాశీ నీ కష్టం కనపడుతుంది, నా మీద ఉన్న నీకు ఇష్టం కనపడుతుంది, అంత బాగా చేసావయ్యా, హ్మ్. ఎన్నో సన్మానాలు చూశాను కానీ ఈ సన్మానంలో నేను చాలా పొందిన తృప్తి చాలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఆ మర్నాడు ఒక అరగంట మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పాడు. అది యూట్యూబ్లో ఉంది, సార్. ఎవరైనా చూడొచ్చు. అంటే కాశీ విశ్వనాథ్ బ్రహ్మానందం గారిని విష్ చేయడానికి కోరిక మేరకు వచ్చిన సెలబ్రిటీస్ అని ఉంటుంది.